నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. 2001వ సంవత్సరంలో బాప్ దాదా ఒక చాలా శక్తివంతమైన నూతన సంవత్సర సందేశాన్ని ఇచ్చారు. సరే, ఇప్పుడు మనం ఆ సందేశంలోకి లోతుగా వెళ్ళి దాన్ని మన ఆధ్యాత్మిక విజయం కోసం ఒక స్పష్టమైన గైడ్గా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. సరే, మరి ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నాం? ఓసారి చూద్దాం. మొత్తం 6 ముఖ్యమైన అంశాలని పరిశీలిస్తాం. ఈ ప్రయాణంలో ఒక్కో అడుగు ఆ తర్వాతొచ్చేదానికి ఒక బలమైన పునాది వేస్తుందన్నమాట. సరే, మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఈ సందేశం ఒక చాలా ముఖ్యమైన తేడాని చూపిస్తుంది. ప్రపంచం మొత్తం జరుపుకునే ఒక రోజు కొత్త సంవత్సరానికి, మనం ప్రవేశిస్తున్న ఒక సంపూర్ణ నూతన యుగానికి మధ్య ఉన్న తేడా ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. ఈ రెండింటి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో చూడండి. ఒకవైపేమో ప్రాపంచిక వేడుకలు, అదొక రోజు హడావిడి, గిఫ్టులు, సంతోషం, ఆ తర్వాత అంతా మామూలే. కానీ మరోవైపు మనం మాట్లాడుకునేది ఆధ్యాత్మిక సంగమ యుగం గురించి. ఇది ఒక సంపూర్ణ యుగం, ఆత్మని, ప్రకృతిని కూడా కొత్తగా మార్చేసే పరివర్తన కాలం. ఇదొక్కరోజు సంతోషం కాదు, ఒక యుగం పాటు నిలిచి ఉండే ఆనందమనమాట. ఇక ఈ ఉపన్యాసంలో ఉన్న అసలు విషయానికొద్దాం. ఈ కొత్త యుగంలో అడుగుపెట్టడానికి బాబ్దాదా మనకిచ్చే నిజమైన బహుమతి, అసలైన ఆశీర్వాదం ఏంటి? ఆ ముఖ్యమైన ఆశీర్వాదమిదే: సఫలతా భవ. అంటే సఫలీకృతం కండి, లేదా విజయం సాధించండి. ఇది కేవలం ఒక విష్ కాదు, ఇది బాప్ దాదా నుండి వచ్చిన ఒక శక్తివంతమైన వరదానం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో విజయం సాధించడమే అన్నింటికన్నా ముఖ్యం. అదే అన్నింటికీ పునాది. అయితే ఈ విజయం అనేది ఊరికే రాదు కదా, అది యాదృచ్ఛికంగా అస్సలు రాదు. దానికి మనం కొన్ని నిర్దిష్టమైన ఆధ్యాత్మిక ఆస్తులని, అంటే ఖజానాలని కూడబెట్టుకోవాలి, వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఈ 4 ఖజానాలు చాలా చాలా ముఖ్యమైనవి. అవేంటంటే మన సంకల్పాలు, మన సమయం, మన శక్తులు, ఇంకా మన జ్ఞానం. మన ఆధ్యాత్మిక జమఖాతాని వీటితో నిరంతరం నింపుతూ ఉండాలి. ఇది మన స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్ లాంటిదన్నమాట. ఒక వ్యర్థ సంకల్పం చేస్తే అకౌంట్ నుండి డబ్బులు పోతాయి. అదే ఒక శక్తివంతమైన సంకల్పం చేస్తే డబ్బులు జమ అవుతాయి. సమయాన్ని సేవలో గడిపితే అది జమవుతుంది, వృధా చేస్తే ఖర్చయిపోతుంది. సో ఈ ఆస్తులని మనం ఎంత బాగా వాడుకుంటామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడే బాప్ దాదా ఒక చాలా శక్తివంతమైన నినాదాన్నిచ్చారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు. ఇది చాలా అర్జెన్సీని తెలియజేస్తుంది. ఈ ఖజానాలని కూడబెట్టుకోవటానికి ఈ క్షణాన్ని మించిన సమయం లేదని ఇది నొక్కి చెబుతోంది. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, ఇదొక హెచ్చరిక, అదే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా. సరే, మనం ఖజానాలు నింపుకోవడం ఒక ఎత్తైతే, ఇతరులకివ్వడం కూడా అంతే ముఖ్యం గదా. అక్కడే శుభభావన లేదా మంచి సంకల్పం యొక్క శక్తి అనే కాన్సెప్ట్ వస్తోంది. ఇది చాలా యాక్టివ్, శక్తివంతమైన ఫోర్స్. శుభ సంకల్పాలు ఇవ్వడమే నిజమైన దానమని ఈ సందేశం చెప్తోంది. అంటే అవతలివాళ్ల స్థితి ఎలా ఉన్నా, వాళ్ల స్వభావం ఎలా ఉన్నా సరే, మనం వాళ్ల మంచి కోరుకోవడం. ఇది నిరంతరం ప్రవహించే ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిది. మన శుభభావన వాళ్లలో పరివర్తన తీసుకురాగలదు. దీనినే కదా అసలైన సేవ అంటారు. అయితే ఈ ఆధ్యాత్మిక ఆస్తులన్నింటినీ మనం సరిగ్గా మేనేజ్ చేస్తున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? అందుకే మనల్ని మనం క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. స్వీయ పరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సందేశంలో ఒక సూటి ప్రశ్న అడుగుతారు. మన ఆలోచనలని, మన పనులని అంచనా వేయడానికి మనలో ఒక అంతర్గత తనిఖీ యంత్రం, అంటే ఒక చెకింగ్ సిస్టమ్ ఉందా? ఆ తర్వాత వెంటనే మరో ప్రశ్న వస్తుంది. సరే, ఆ యంత్రం ఉండటమే కాదు, అసలది పనిచేస్తోందా లేక మూలన పడిపోయిందా? ఈ స్వీయ పరిశీలన అనేది ఎప్పుడో ఒకసారి చేసేది కాదు. అది నిరంతరం కొనసాగే ఒక అభ్యాసంలా ఉండాలి. ఇక చివరిగా బ్రహ్మాబాబా నుండి ఒక స్పష్టమైన ప్రాక్టికల్ గైడెన్స్తో ముగిద్దాం. ఒక పరిపూర్ణమైన జీవితం కోసం 3 సింపుల్ సూత్రాలను ఆయన మన ముందుంచారు. ఈ 3 లక్ష్యాలు చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా శక్తివంతమైనవి. మొదటిది, ముఖం మీద ఎప్పుడూ ఒక ఆధ్యాత్మికమైన చిరునవ్వుండాలి. రెండవది, మాట్లాడే ప్రతి మాటలో తీయదనముండాలి.
ఇక మూడవది, మనస్సులో, బుద్ధిలో ఎప్పుడూ అందరి పట్ల శుభభావన, దయ ఉండాలి. ఈ 3 సూత్రాలే అన్ని బోధనల సారాంశాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాయన్నమాట. ఇది మొత్తం ప్రయాణాన్ని ఒక్క మాటలో చెప్పేస్తుంది. ఇప్పటివరకు మనం చర్చించిన అన్ని దశలు ఈ ఒక్క ఉన్నతమైన స్థితికి దారితీయాలి. మన ప్రతి ఆలోచన, మన ప్రతి క్షణం ఆశ్చర్యంతో, కృతజ్ఞతతో నిండిపోయి వావ్ అనిపించినప్పుడు మనం నిజంగా విజయం సాధించినట్టు. అందుకే ఈ ప్రేరేపిత మరియు చాలా వ్యక్తిగత ప్రశ్నతో ముగిద్దాం. ఇది మన ఆధ్యాత్మిక పురోగతికే ఒక పవర్ఫుల్ బెంచ్ మార్క్. మన ప్రతి ఆలోచన, ప్రతి క్షణం నిజంగా వావ్ వావ్ అనిపిస్తుందా? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ మన జీవితంలోని ప్రతి క్షణాన్ని అలా వావ్ గా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం.